కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులే అన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. 10th ఎగ్జామ్ పేపర్ లీకేజీని ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులతో అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటున్న చిరుమర్తి లింగయ్యతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా నకరికల్ పిఎస్లో కేటీఆర్ గారి పైన కేసులు నమోదు చేశారు. మరొక ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల పట్ల మనతో మాట్లాడడానికి నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు. సార్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన 3 కేసులు నమోదు చేశారు. సార్, 10th పేపర్ లీక్ విషయంలో న్యాయం చేయండి, 10th పేపర్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించలేరా అని అడిగిన పాపానికి కేసులు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి, ఈ కేసులను ఎట్లా ఎదుర్కొంటారు, అడిగినటువంటి మీడియా పైన కూడా కేసులు పెట్టారు. సార్, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? 10th క్లాస్ పేపర్ ఏదైతే లీక్ అయిందో మొదటి రోజే అదే రోజు అగ్రికల్చర్ సెంటర్లో కానీ మీడియా మధ్యలో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రైవేట్ ఛానల్ అన్ని ఛానల్లో కూడా వార్తలు రావడం జరిగింది. మేము కూడా ఖండించడం జరిగింది. ఖండించేందుకు మాత్రం దానికి ప్రజాక్షేత్రం లేని వాళ్ళు ఎవరో అనామకులు ఖండించినారని అనుకున్నట్టు భ్రమలో మరి కేసులు ఏదో గట్టించారు. వాస్తవంగా వేముల వీరేశం గారి యొక్క ముఖ్య అనుచరులు అనేది స్పష్టంగా తెలుసు, అగ్రికల్చర్ ప్రజలకు తెలుసు. అలాంటిది జరిగిన మాట వాస్తవం. అక్కడ పేపర్ లీక్ కావడం చేయించడానికి కూడా ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే ఒక నిరంకుశంగా ఒక రౌడీ బజారు వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారని ప్రజలందరూ తెలుసు. అలాంటి వ్యక్తివి ఆ పత్రికల్లో వచ్చిందని, యూట్యూబ్ ఛానల్ వచ్చిందని మా నాయకుడు కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అప్రజాస్వామికం ఫస్ట్ రోజు ఈ రకంగా పేపర్ లీకేజ్ చేయడం, కొంతమంది వ్యక్తులు ఇట్లా చేసిరని చెప్పి దాన్ని కంట్రోల్ చేయాలి, విచారణ చేయండి, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పే పద్ధతిలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక పార్టీ అధినేతగా ట్వీట్ చేస్తే దానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం, మరిపేయడం కోసం కొత్త ఎత్తుగడేసి ఇలా కేటీఆర్ గారి మీద SC ST అట్రాసిటీ మరూరు మాజీ సర్పంచ్ నరేంద్రతో ఒక పిటిషను, తన మున్సిపల్ చైర్మన్ చెవుగోని శ్రీనివాసరాజుతో ఒక పిటిషను, ఇంకొక పిటిషను ఆకాష్ తోటి ఒక పిటిషన్ తెప్పించి 3 పిటిషన్లు, ఒకటి సీన్ తోటి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు కూడా కీలకమైన వ్యక్తులు వేముల వీరేశం గారికి. అలాంటి వ్యక్తులు ఒక టీమ్గా ఆయన యొక్క కనుసైగల్లో వీరేశం గారు చెప్తేనే చేస్తే తప్పితే చెప్పుకుంటే ఎవరు కూడా చేరువారు. ఈ పేపర్ లీకేజ్ కావడం కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళతోటి ఒప్పందాలు పెట్టుకుని ప్యాకేజీలు మాట్లాడుకునే పత్రిక లీక్ చేసిన అనేది స్పష్టంగా కనబడదు. బయట కూడా టౌన్లో కూడా అదే అంటారు అందరు కూడా. దాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్నించే గొంతుకుల మీద కేసులు కట్టడం, అరాచకం చేయడం రాజ్యాంగేతర శక్తిగా నగరికల్లో నడుస్తున్న అందరూ తెలుసు. అలాంటి దుర్మార్గాల 3 రకాల కేసులు గడిచి A1గా కేటీఆర్ గారి SC ST మరో 2 కేసులు A2గా కేసులు గడిచి ఈరోజు పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఈ కేసులో భయపడేది ఉండదు. ఈ 15 నెలల్లో అనేక రకమైన కేసులు కట్టారు రేవంత్ రెడ్డి గారు. ప్రజాక్షేత్రం ఇక్కడికి వస్తున్నా కేసులు కట్టడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని గొంతు నొక్కేయాలి, మాట్లాడకుండా ఊరుకుంచాలంటే నువ్వు ఎన్ని కేసులు కడితే అంత గట్టిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉంటున్న సంగతి స్పష్టంగా కనబడుతూ ప్రూవ్ చేసుకున్నాం. మీడియా వాళ్ళకి ఎవరైనా వార్తలు ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియపరిస్తే వాళ్ళ మీద ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం, మళ్ళీ భయభ్రాంతులు గురి చేస్తే నగరికల్ ఇప్పటికే మళ్ళీ కోడై కూస్తుంది. తనకు అవకాశం వస్తే కోతి చేస్తారు, కోతి ఎవరం కలదాగిన కోతిలా చేస్తారు వీడన్న పద్ధతిలో ప్రజలు అనుకుంటారు. నీళ్ళు చేస్తలేందో, నీ యొక్క వెలికి చేస్తలేందో ప్రజలను తెలుసు. అలాంటి మా నాయకుడి మీద నువ్వేదో రన్నింగ్ కామెంట్లు చేస్తే ప్రజలు తెలుసు. గతంలో నీకు భిక్ష పెట్టింది కేసీఆర్ గారు. నువ్వు ఎక్కడో అడవిలో ఉంటే ఉద్యమంలో తీసుకొచ్చి ఉద్యమ పార్టీగా నేను అందులోకి తీసుకొచ్చి నమ్మి నీకు టికెట్ ఇచ్చి మోసపోయి ఒకసారి ఎమ్మెల్యే చేస్తాను, మోసపోయారు. వాళ్ళు భిక్ష పెడితే వాళ్ళ మీద నువ్వు చెవాకులు అవాకులు పలకడం అనేది సిగ్గుమాలిన చేస్తారు. మా నాయకుడు ఏం భయపడడం, లీగల్గా పోతాం, ప్రజా న్యాయస్థానాలు తీసుకుని న్యాయస్థానం యొక్క గౌరవం ఉంది, మాకు ప్రజల మీద ఒక విశ్వాసం ఉంది. అందుకోసం ప్రజాక్షేత్రంలో పొద్దులేస్తే కొట్లాడుతున్నాం. మీ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎండగడుతున్నాం. మంత్రులు కూడా పోయి మీరు ముఖ్యమంత్రి గారికి పోయి స్పీడ్ తినిపిస్తాను పోయినావు. మరి నువ్వు స్పీడ్ తినిపిస్తుంటే తనే తిన్నాడు. 1కి 4 సార్లు తినిపించడానికి ప్రయత్నం చేసినావు. మరీ చేయి పట్టి తోసేసిండు, 3-4 సార్లు తోసేసిండు. తిన్నది కూడా నీ షర్టుకే రుద్దిండు. మరి నేను అవమానించిండు కదా. నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే, ప్రతిదానికి దళితుడనే కార్డు ఉపయోగిస్తున్నావు కదా. నువ్వు దళితుడు అయితే, సిగ్గు శరం ఉంటే, ఏమాత్రం పౌరుషం ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారి మీద పిటిషన్ ఇవ్వండి. ఇలా కేటీఆర్ గారి మీద ఎట్లా SC ST పెట్టినావో ఇలా యావత్ జాతిని అవమానించండు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి నేను తీసేసిన స్పీడ్ కూడా దళితుడు పెడితే అవమానించి నీకు అవమానం జరిగింది, జాతికి అవమానం జరిగింది కదా. నీకు ఏమాత్రం క్షీమనెత్తుంటే పిటిషన్ ఇవ్వండి. హైదరాబాద్లో కానీ నగరికల్ వచ్చి కేసు రిజిస్టర్ చేపించగలుగుతారు మీ దళిత శాసనసభ్యులు కానీ. ఒక వీరేశమే కాదు, మీ దళిత శాసనసభ్యులందరూ కూడా మీరు కేసు రిజిస్టర్ చేయండి. మీకు ఏమాత్రం ఉన్నా అయిందని కాదానికి ఏదో చిలువల పనులు చేసినట్టుగా ఏదో మీకు క్రెడిట్ కొట్టడం కోసం నాయకుడి మీద, మా నాయకుల మీద కేసులు కడితే అంత మాత్రాన ప్రజల్లో మేము భయపడలేదు.
ఇలాంటి చిల్లర చేస్తున్న అందరూ తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి నల్గొండ సెంటర్కి వచ్చిన రోజు దానికి పరాగస్తేనే నువ్వు స్పీడ్ తినిపిస్తుంటే తినలే, ఎందుకంటే వీడు చిల్లరగా రాని చెప్పి నేను చేయబట్టి మరీ నెట్టేసాను. ఇక అందుకనే ఇక నన్ను తగ్గించుకో, బుద్ధి తెచ్చుకొని ఇళ్ళతో కూడిన రాజకీయాలు చేయి, గౌరవం పెంచుకునే పద్ధతిలో ఉండాలని చెప్పి ఇదో చెప్పు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్టి మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రిమాండ్ చేసిన పరిస్థితి మేము చూసినాం. అనేక సందర్భాల్లో ఎస్పీ గారికి పోయి మొర పెట్టుకోవడం జరిగింది, యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పారు. తీసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా కనపడలే. కానీ అయినా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడలే. నా మీద కూడా అనేక రకాల బెదిరింపులకు ప్రయత్నం చేశారు, అనేక సందర్భాల్లో రెక్కేసే ప్రయత్నం చేస్తారు. నేను రోజు కూడా ఆ రోజు భయపడలే, ఈ రోజు భయపడలే, ఏ రోజు కూడా భయపడలే. అంటుంటారు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయరా బాబు అంటారు, కత్తులు తలవారు ఉన్నాయి బాబు అంటే. వాళ్ళకు ముఠ ఉంది, ఏ ముఠ రాని ప్రజల కోసం ప్రజలకు వచ్చినాం. ఒక పేదరికం పుట్టిన వ్యక్తులకు ప్రజాక్షేత్రంలో 2 సార్లు ఎమ్మెల్యే 4 సార్లు పోటీ చేసినాం. ప్రజల ఆశించినంత మాత్రాన ఈ కేసులకు కొట్లాలకు భయపడే వ్యక్తులంగా. నా నగరగాల నియోజకవర్గం విపరీతమైన కేసులు అయితే ప్రతి డే ఏదో ఒక కేసు అక్రమ వసూలు చేయడం, భూమి పంచాయతీ లిటికేషన్ పెట్టడం, లక్షల రూపాయలు దండుకోవడం, ఈ నిర్బంధాలు పరాకాష్ట నగరగాలో టాప్లో ఉంటుంది రాష్ట్రంలో. ఇలా 10th క్లాస్ పేపర్ లీక్ అయిన దాంట్లో కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టే అక్రమ కేసులు కావచ్చు, ఇంకా పెడితే మా అంటే ఇంకా 2 ఏళ్ళు కేసులు కడుతుండొచ్చు మా మీద. కానీ మీరు ఎన్ని కేసులు కడితే మా బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ అవుతుంది. మేము ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ కేసులో భయపడతలేం కాదు, అక్రమ నిర్బంధాలకు భయపడతలేం కాదు. పోలీసు యంత్రాంగాన్ని కొంతమందికి చెప్తున్నారు అధికారులు, కొంతమంది నగరగాల నియోజకవర్గం అతి ఉత్సాహం చూపుతారు. ఆ అతి ఉత్సాహం చూపిన నాయకులకి వడ్డీతో చెల్లిస్తాం ఖచ్చితంగా. 2 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. బిడ్డ మీరు ఎవరైతే ఎగిసిపడుతారో, అల్ప సంతోషాన్ని చూపిస్తారో, మా మీద అక్రమ కేసులు కడతారో ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఖచ్చితంగా వడ్డీతో చెల్లిస్తాం, మీకు కానీ అధికారులు కానీ చెల్లిస్తాం. ఏ రకంగా మీరు బెదిరింపులు చేసినా, ఏ రకమైన అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులకు ఎవరు కూడా భయపడలేదు. మా అధినేత కేటీఆర్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టారు, న్యాయపరంగానే పోరాటం చేస్తాం. పోలీసులకు కూడా సూచిస్తూ ఉన్నాం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని కూడా పదే కూడా చెప్తా ఉన్నాం. వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసుల్ని సహించలేదు, అక్రమ కేసులకు భయపడేది లేదని కూడా చిరుమర్తి లింగయ్య గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.